డాడీ ఒక ఫ్లాష్ న్యూస్. ఏంట్రా? పక్కంటి వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. కంపనీస్ ఏ పోలీస్ స్టేషన్ తాకట్టు పెట్టుకుందా? కాదండి, పాపం తాయారమ్మ తెలియక దొంగ సొమ్ము పెట్టుకుని డబ్బిచ్చిందట. స్టేషన్ కి పదమంటున్నారు. ఒరే, దొంగ సొమ్ము తాకట్టు పెట్టుకున్నది కాక ఏంటా చూపులు? నడవండి స్టేషన్ కి. టేప్ రికార్డర్ తందంటే 200 ఇచ్చాను. అది దొంగ సొమ్మును నాకు తెలీదు. అవన్నీ స్టేషన్ లో మా ఎస్ఐ గారికి చెప్పుకుందు గాని కదలవేమమ్మా. చెబుతా, ఏదో లేడీస్ తెలియక. మీరు లేడీసా? నేను కాదు సార్, నా వైఫ్ లేడీస్ తెలియక పెట్టుకుంది. ఏంటి పెట్టుకునేది? జాలిపడి ఈసారికి వదిలేయండి నా జేబులో 5ో 10ో పెడతానంటారు అంతే కదా? అవేం కుదరవు. నేను పిచ్చ స్ట్రిక్ట్. నేను ఆ టైపు పోలీసులు కాను. ఏమ్మా, మామూలుగా వస్తావా? మహిళా పోలీసులు పిలిపించమంటావా? చెప్పు. అది కాదండి, అసలు ఏం ఏంటి జరిగింది? మాట్లాడేది? నిన్నే. అసలు ఏం జరిగింది? నేనెవరు? మీ నైబరా? కాదండి, ఫైబరు. Shut up! మీకు మళ్ళీ నేను స్టోరీ పోసగుచ్చినట్టు చెప్పాలా? ఇది పోలీసు వ్యవహారం. మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. మిమ్మల్ని సార్, మీ పేరేంటో గాని మీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం సార్. తెలుగు వారిలో, పైగా పోలీసుల్లో ఇలా నిజాయితీకి పెద్దపీట వేసే కారణ జన్ములు ఉన్నారని తెలిసి జాతి మొత్తం మీ వంక గర్వంగా తొంగి చూస్తోంది. ఏంటి ఇదేమన్నా నా సన్మాన సభ అనుకున్నావా? మీ పొగడ్తలకి పొంగిపోయి డ్యూటీని మర్చిపోయే పిచ్చి వెధవను కాను. నేను మీకు ముందే చెప్పాను, నేను పిచ్చ స్ట్రిక్ట్ అని. నేను 10 లెక్క పెట్టేలోపు మీరిద్దరూ నా వెంట రాకపోతే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. 1 ఈసారికి 2 3 4 మీ ఎస్ఐ గారి పేరేంటి? 5 6 7 8 9. కాస్త మంచినీళ్ళు తీసుకుంటారా అన్నయ్య గారు? ఏంటమ్మా అన్నావు? ఏది మళ్ళాను? పొరపాటైపోయింది, తెలియక వాగింది, క్షమించండి. వాటర్ ఏమైనా కావాలా అన్నయ్య గారు? ఆహా, ఎంత తీయటి పిలుపు! అన్నయ్య అని నా సొంత చెల్లెలు కూడా ఇలాగే పిలిచేది. ఆంటీ, అది విషయం. కాస్త కాఫీ తాగుతారా అన్నయ్య? అవునా బావమరిది, రాక రాక వచ్చావు, నిలబడే ఉన్నావు, కూర్చో. ఏమే, అన్నయ్య ఇంటికి వస్తే నించోబెట్టి మాట్లాడదామేంటి? అలాగే వచ్చేయండి. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. అవునవును. చెల్లెమ్మా, ఈ బాబు నీ బాబేనా అమ్మా? అవునరా మావయ్య, వీళ్ళ బాబునే. చెల్లెమ్మా, ఏదమ్మా ఆ పాట? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అన్న పాట ఒక్కసారి పాడమ్మా. విని నేను వెళ్ళిపోతానమ్మా. పాడితే ఎటు వెళ్ళిపోతారు? పాడు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. చెల్లెమ్మలు ఎంత కమ్మగా పాడారమ్మా. రే డబ్బుల్ది నా చెవులో నీ చెవులో. చెల్లెమ్మ, ఏదన్నా ఏసీ షోరూమ్కి వెళ్ళి చీర కొనుక్కోమ్మా. అమౌంట్ ఎక్కువ అవుతుందేమో బావమరిది. చిల్లర నువ్వు ఉంచుకో. అది టివరా. చెల్లెమ్మ, మీ అన్నయ్య ఇస్తున్న చిన్న కానుక. అన్నయ్య, ఇది దొంగ సొమ్మేమో. అమ్మా, ఇది దొంగ సొమ్ము కాదమ్మా, పుట్టింటి వాళ్ళు ఇస్తున్న చిరు కానుక. చిన్నపిల్లల ఏంటో ఏడుపు, ఊరుకో. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. చెల్లెమ్మలు, ఏదో తేడా వచ్చినట్టు. హృదయాలు. ఇదిగో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, కావాలంటే నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. అన్నయ్య. నాకు సిస్టర్స్ అంటే సెంటిమెంట్ గాని నాకు బ్రదర్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. పిచ్చి వేషాలు వేయకుండా లాఠీ కర్ర టోపీ తీసుకుని స్టేషన్ వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. అబ్బో, వీడి సిస్టర్ సెంటిమెంట్ బంగారంగాను మద్ర చేసి అన్నయ్య అన్న మేనేజ్ చేసేట్టున్నాడు.